కుట్టి స్టడీ సర్కిల్ వెబ్సైట్ను పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. బుధవారం స్థానిక మిట్టూరులోని కుట్టి స్టడీ సర్కిల్లో సెంటర్లో నిర్వాహకులు రామకృష్ణ, పవన్ కుమారి ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి సమాజంలో ఉద్యోగం పొందడం చాలా కష్టతరమైన పనిని, అలాంటి వారికి కుట్టి స్టడీ సర్కిల్లో వారికి అవసరమైన నైపుణ్యత కల్పించి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా గత డిఎస్సీలో కుట్టి స్టడీ సర్కిల్ నందు 30% మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందడం గర్వకారణమన్నారు. దీంతో పాటు టెట్, గ్రూప్ 2, సైనిక్, ఆర్ఎంఎస్, ఆర్ఆర్బీ, కానిస్టేబుల్ వంటి పరీక్షలకు ఉత్తమంగా తీర్చిదిద్దుతున్న కుట్టి స్టడీ సర్కిల్ చిత్తూరులో ఉండడం నగర ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరూ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలు సోదరి కుమారి గారు, పవన్ కుమారి గారు, అట్లాగే ఈ సంస్థని ఏర్పాటు చేసి 10 మందికి మంచి చేయాలన్నటువంటి సంకల్పాన్ని గట్టిగా నింపుకొని ఇంచుమించు చిన్న సైజు యుద్ధం చేస్తున్నటువంటి రామకృష్ణ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు పోటీ ప్రపంచంలో విజేతలు కావాలన్న తపనతో నిత్యం కుటుంబాన్ని, అనేక బాధ్యతల్ని పక్కన పెట్టి కుట్టి మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళు ఇచ్చే శిక్షణతో ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తానన్న నమ్మకంతో వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కుట్టి అని ఇక్కడ చూసినప్పుడే ఈ బ్రాండ్కి గుడ్విల్ ఉంది. చాలా కాలంగా కుట్టి సంస్థ కొన్ని వేల మందిని, ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వేల మందిని ఉద్యోగస్తులుగా మార్చింది. సో ఆ లెగసీని చిత్తూరుకి తీసుకొచ్చి చిత్తూరులో ఆ లెగసీని బిల్డ్ చేయడం కోసం పరితపించే క్రమంలో నిజంగానే ఫస్ట్ హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తున్నాను. 120 మంది ఇక్కడ కోచింగ్ తీసుకుంటే 40 మంది సెలెక్ట్ అవ్వడం అనేది 30% ఆల్మోస్ట్. సో 100కి 30 మంది విజేతలు అయ్యారంటే అంతకన్నా పెద్ద సక్సెస్ నాకు తెలిసి ఏ ఇన్స్టిట్యూట్కి రాదు. అది కేవలం వారి కమిట్మెంటు, మనల్ని నమ్మి వచ్చినటువంటి వారి యొక్క భవిష్యత్తుని ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి స్థానంలో నిలబెట్టాలన్నటువంటి వాళ్ళ బలమైనటువంటి సంకల్పం. ముఖ్యంగా చదువుకున్న తర్వాత ఉపాధిని వెతుక్కోవడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలనుకుంటారు, కొంతమంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్లో, లేదా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో, లేదంటే కొంతమంది సైంటిఫిక్ ఫీల్డ్లో ఇట్లా వెళ్ళాలనుకుంటారు. కొంతమంది మాత్రం స్థిరమైనటువంటి అభిప్రాయంతో ఉంటారు. ఆ అభిప్రాయం ఏంటంటే, మేము ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి, ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడాలి, ప్రభుత్వ ఉద్యోగం నా కళ. అది ఏ రకమైనటువంటి డిపార్ట్మెంట్ అయినా కావచ్చు. ఆ ప్రభుత్వ ఉద్యోగం నా కళ అనుకునే వాళ్ళు ఇలాంటి కోచింగ్ సెంటర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాంటి సమయంలో నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో డిస్కస్ చేశా. ఒకప్పుడు డిఎస్సి కోచింగ్ అంటే అవనగడ్డ, బ్యాంక్ కోచింగ్ అంటే నంద్యాల, లేదంటే సైనిక్ ఆర్మీ శిక్షణ అంటే కోయిలకుంట్ల, లేకుంటే ఆర్ఆర్బి ఎస్ఎస్సి అంటే మరొక చోట ఉండేది. అలాంటి గమ్యస్థానాన్ని చిత్తూరుకి తీసుకొచ్చిన ఘనత వీరిద్దరికీ దక్కుతుంది. ఖచ్చితంగా నేను ఆ విషయంలో అభినందిస్తున్నా. ఈ రోజుకి కాదు, ఒక రోజుకి డిఎస్సి కానీ లేదంటే ప్రభుత్వ రంగ సంస్థలలో జరిగే ఏ పోటీ పరీక్షకైనా, అది బ్యాంకింగ్ సెక్టర్ అయినా, రైల్వే సెక్టర్ అయినా, లేకపోతే డిఎస్సి అయినా,
ఎస్ఎస్సి అయినా ఏదైనా సరే చిత్తూరుకి వెళ్తే అక్కడ కుట్టి సెంటర్ ఉంది, అందులో పోయి మనం కానీ ఒక సీటు తెచ్చుకొని కూర్చుంటే మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగంతో వెళ్తామన్నటువంటి నమ్మకాన్ని తీసుకొచ్చేదానికి మీరు చేసే ప్రతి ప్రయత్నానికి భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీరందరూ కూడా ఈ రెండు ఖచ్చితంగా మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందాక సోదరుడు చెప్పేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అవకాశాలు కల్పిస్తోంది. 20 లక్షల ఉద్యోగాలని ఇవ్వాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలలో 20 లక్షల ఉద్యోగాలు అంటే ఉపాధి. మేము చదువుకునేటప్పుడు నేను ఇందాక సోదరుడు చెప్పాడు, నేను కూడా యూనివర్సిటీలో దగ్గర ఒక 15 సంవత్సరాలు ఉన్నా. జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేశా, కామర్స్లో మాస్టర్ డిగ్రీ చేశా, కామర్స్లో పిహెచ్డి చేశా. ఈ క్రమంలో మేము చదువుకునేటప్పుడు శ్లోకం ఒకటి ఉండేది, కాగితపు డిగ్రీలు కాదు కడుపు నింపే డిగ్రీలు కావాలని. చాలామంది ఈరోజు డిగ్రీ చేతపట్టుకుని ఇంటికి వచ్చి మళ్ళీ ఉపాధి హామీ కూలీగానో, లేకపోతే ఊర్లో వాలంటీర్గానో, లేకపోతే ఇంకొక రకమైనటువంటి చదువుకున్నటువంటి చదువుకి, నేర్చుకున్నటువంటి విజ్ఞతకి, చేస్తున్నటువంటి పనికి పొంతనలేనటువంటి